ఉపమానములు రహస్యములు అనే కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానించుచున్నాం. జకర్యా పుస్తకంలో 4వ చాప్టర్లో ఉన్నాం. దయచేసి గత నమోదు చూడండి. గత నమోదులో ఈ జకర్యా పుస్తకం యొక్క ఉపోద్ఘాతం ఫౌండేషన్లో చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఈ కార్యక్రమంలో బ్రదర్ ఎండి జగన్ గారితో కొన్ని ప్రశ్నలు అడుగుదాం. బ్రదర్ జగన్, కార్యక్రమానికి స్వాగతం. జకర్యా చాప్టర్ 4లో స్ట్రైట్గా డ్రైవ్ చేద్దాం, ఎందుకంటే ఉన్న గత నమోదులో ఎపిసోడ్లో మనం చూసాం. ఒక విషయం స్పష్టంగా ఉంది, దేవుని ప్రేమ స్పష్టంగా ఉంది. మరొకటి, ఆయన ఇచ్చిన వాక్కు ఆయన మర్చిపోలేదు, ఆయన మారలేదు, అది స్పష్టంగా ఉంది. అయితే రిపీటెడ్గా ఆయన ఒక విషయాన్ని చెప్తూనే ఉన్నాడు. ఓల్డ్ టెస్ట్మెంట్లో ఈ 4వ చాప్టర్లో చాలా స్పష్టంగా ఉంది. ఈ 4వ చాప్టర్లో ఉన్న రహస్యాలు మనం ఎలా అర్థం చేసుకోవాలి? పోయినసారి మనము చూసాము, ఈ ఒలివ చెట్టును గురించి చూసాం. అవును, 2 ఆలివ్ ట్రీస్. ఈ ఆలివ్ ట్రీస్ అనేది సేవకులకు గుర్తింపుగా మనము చూసి ఉన్నాం. అభిషేకం పొందిన వారిని అక్కడే ఉంది. ఈ ఆలివ్ ట్రీకును ఇందులో 2 భాగాలుగా మాట్లాడుతున్నాడు. 4వ అధ్యాయం మొదట్లోనే చూస్తున్నప్పుడు నువ్వు చూస్తున్నది ఏమిటి అని ఉంది. అందులో 2వ వచనం చెప్తుంది, నీకు ఏమి కనబడుచున్నదని అడుగగా నేను సువర్ణమయమైన దీపస్తంభమును, దానిమీద ఒక ప్రమిదయును, దీపస్తంభమునకు 7 దీపములను, దీపమునకు 7 గొట్టములను కనబడుచున్నవి. ఒక మంచి పిక్చరైజ్డ్గా చెప్తున్నాడు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క వివరాన్ని మనం చూడాలి, సరేనండి? దీపస్తంభమునకు 7 దీపములను గూర్చి అక్కడ చూస్తూ ఉన్నాం. దీపము దేనిని గూర్చి సూచిస్తుందని చూసినట్లయితే మనము ప్రకటన గ్రంథములో 21వ అధ్యాయంలో ఈ దీపస్తంభమును గూర్చిన ఒక వివరాన్ని అక్కడ తెలియజేస్తున్నాడు. అంటే 23వ వచనము, ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రెపిల్లయే దానికి దీపము. సో గొర్రెపిల్లయే దీనికి దీపస్తంభం. దీపం అంటే ల్యాంప్. ఇప్పుడు మీరు జకర్యా 4వ అధ్యాయంలో చదివినట్లయితే ఆ ల్యాంప్ ఉంది. ఈ 7 దీపములను, ఈ 7 స్టాండ్స్ దేనికైనా ఒక చిహ్నమని చూసినట్లయితే ఆ పాత నిబంధనలో దేవుడు ఏర్పాటు చేయమన్నది ఆ ప్రత్యక్షపు గుడారములో 7 గొట్టములు గల దీపాన్ని ఉంచమన్నాడు. దీపస్తంభమునకు 7 దీపములను గూర్చి ఎవరికి తెలియదు? ఇశ్రాయేలు జనాంగానికి తెలియదు. ఈ 7 దీపములను గూర్చి మీకు ఏంటని తెలియాలంటే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము చివరి వచనాన్ని మీరు చదివినట్లయితే ఎంతో స్పష్టంగా దేవుడు అక్కడ చెప్తున్నాడు. 20వ వచనం, రెవల్యూషన్ 1:20. మొదటిగా నేను తెలుగులో చదువుతాను. నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. అక్కడుంది కదండి. అవును. యాజ్ ఫర్ ది మిస్టరీ ఆఫ్ ది 7 stars which you saw in the my right hand and the 7 golden lampstands, the 7 stars are the angels of the 7 churches and the 7 lampstands are the 7 churches. చాలా క్లియర్గా ఉంది. అప్పుడు ఈ స్థలములో ఓల్డ్ టెస్టిమెంట్ మటుకైతే ఈ 7 గొట్టములు కలిగిన దీపములు, అప్పుడు 7 చర్చెస్. ఈ 7 సంఘాలకును ఒక స్టాండ్ ఉంది. ఈ స్టాండ్ ఎవరిని అడిగినట్లయితే ఈ చోట రాయబడి ఉంది, దీపస్తంభము అని రాయబడి ఉంది. 2 వైపులా ఉంది. ఇది కూడా మీరు రెవల్యూషన్ 11:4 1-4లో మీరు చదివినట్లయితే అక్కడ ఆ స్టాండ్ ఎవరు అనేటువంటిదిను మనకు దేవుడు తేటపరుస్తూ ఉన్నాడు. వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలివ చెట్లను దీపస్తంభములునై ఉన్నారు. ఉందండి, ఉంది. చాలా స్పష్టంగా ఉంది. ప్రశ్న సమాధానం అన్నీ ఉన్నాయి. ఇప్పుడు వెతకడం మన బాధ్యత. అది మనం చదివి వెతకాల్సిన పని మనది. అదే దేవుడు తరచుగా చెప్తున్నాడు, వారికి నా మహాత్మ్యములను రాసి ఇచ్చాను. అన్నీ ఉన్నాయి. వారు అది అన్యకార్యముగా ఎంచి ఉన్నారు. ఏదో ఒకటి రాసి ఉంచాడు కాబోలు, మనకి దానికి సంబంధం లేదు. వారు అనేక మంది చెప్తారు, రెవల్యూషన్ అర్థం కాదండి. ఎందుకు అర్థం కాదు? అర్థం కాకూడదని ఎవరైనా పుస్తకం ఇస్తారా? అది దేవుడు వచ్చి డౌన్ టు ఎర్త్గా రాసిస్తున్నాడు. అట్లే మనకి అర్థమయ్యేలాగా రాసిచ్చాడు. సో ఇప్పుడు మీరు ఒక చిత్రాన్ని చూశారు, మీరు ఆరంభంలో చెప్పారు, మంచి సీన్ ఒకటి అందంగా తెలుస్తుందని. దీపము సంఘము, అవును, స్తంభము సేవకుడు ఉంది కదండి. అవును, ఒలివ చెట్టు సేవకుడు, అభిషేకం పొందినవాడు. కరెక్ట్. ఇప్పుడు ఇక్కడి నుండి ఒక కొమ్మ వస్తోంది. ఇక్కడ అవును, బ్రాంచ్ అవుట్. అవును. 12వ వచనం చూడండి, జకర్యా 4:12లో ఉంది చూడండి. 4:12 మీరు చదువుతున్నప్పుడు 12 and 13లో కూడా వస్తుంది. అది మీరు చూసినట్లయితే ఇప్పుడు అందులో నుండి ఒక కొమ్మ వచ్చి దీపం మీద అలాగుంటుంది, టచ్ అవుతుంది. ఇప్పుడు ఈ ఒలివ చెట్టు నుండి
ఒలివ చెట్ల పండ్ల నుండి ఒలివ పండ్ల నుండి ఈ నూనె ఈ దీపం మీదకి రావాలి. జ్యూస్. ఆ జ్యూస్ అది ఇందులోకి రావాలి. వచ్చిన తర్వాత స్టాండ్ మీద అలాగుండాలి. అప్పుడే ఇది వెలుగుతుంది. ఆ టచ్ అయితే ఆ జ్యూస్ రావాలి. వెలుగుతుంది. అలా టచ్ అయితేనే ఆ జ్యూస్ వస్తుంది. రావాలి. వస్తేనే ఆ ఆయిల్. అవును, ఇవన్నీ కూడా ఇందులో ఇంపార్టెంట్. ఇప్పుడు ఉదాహరణకి యేసు ఒక దగ్గర చెప్తున్నాడు, దీపం వెలిగించి దీపస్తంభం మీద ఉంచుతారు. సరేనండి. ఇప్పుడు ఒలివ చెట్టు నుండి వస్తుంది, దీపంలో పడుతుంది. అయితే దీపం మంచం క్రింద ఉంటే, క్యాండిల్ వెలిగించి మీరు మంచం క్రింద ఉంచితే ఏంటి యూస్? మీరు ఏ ప్రయోజనం ఆటోమేటిక్గా లేదు. క్యాండిల్ వెలిగించి ఎత్తులో ఉంచుతున్నారు కదా. అవును, అందరికీ తెలియాలి. కనిపించాలి. ఇప్పుడు ఇదేం చెప్తుంది? ఇక్కడ రెండు ఒలివ చెట్టు అన్నది రెండు నియమాలు. అవును. సరేనా? ఇందులో నుండి వచ్చేటువంటిదైనా ఒలివ పండ్లు, సేవకులు. ఈ సేవకుల ద్వారా వచ్చేటువంటిదైనా అభిషేకం, ఆ anointing. ఆ అనాయింటింగ్ ఈ దీపముతో చేరుతుంది. మ్మ్. ఏది యేసుక్రీస్తుతో కూడా. పరిశుద్ధాత్ముడు అందులో నుండి ప్రకాశిస్తాడు. అప్పుడు ఇందులో ఒక ప్రోటోకాల్ ఇది ఒక వస్తుంది. ప్రోటోకాల్. ఇదెక్కడుంటది? సేవకుని ద్వారా సంఘము నడుస్తుంది. స్తంభం అతడే. మ్మ్. ఇప్పుడు చర్చును, ఈ విషయాలను ఎంతో ప్రాముఖ్యముగా హెవెనొచ్చి ఇందులో మరి వెలుగనేది పరిశుద్ధాత్ముడు, అగ్ని. దీపము యేసుక్రీస్తు. ఈ స్తంభము ఒలివ చెట్టును ఎవరిని అడిగితే సేవకులు. సో సేవకుడు అతన్ని పార్ట్ సరిగా చెయ్యకపోతే అక్కడ ఒక గొప్ప డేంజర్ ఉంది. డార్క్నెస్ అవుతుంది, చీకటి వస్తుంది. చీకటవుతుంది. అందుకని రెవల్యూషన్ ఒక చోట కంప్లీట్ గా పరిశుద్ధాత్మ వెళ్లిపోవడానికి కారణం సేవకుడు తాను చేయాల్సిన కార్యం చేయలేదని చేయలేదని. అర్థం. అలా అర్థం అదే చేసుకోవాలి. కరెక్ట్. ఇప్పుడు దేవుడేం చెప్తున్నాడు? మీరు ఈ వాక్యం కూడా చదవండి. అప్పుడు ఎంతో ప్రాముఖ్యంగా మీరు 2 వాక్యాలు చదివారు కదా, దీనికి అనుబంధమైన వాక్యం. ఇవన్నీ దీనికి ఆధారంగా జకర్యా నుండి రెవల్యూషన్ 2లో మీరు చూడండి. రెవల్యూషన్ 2 చదువుతున్నప్పుడు దేవుడు మీతో చెప్తున్నాడు. 5వ వచనాన్ని చూడండి. 5. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారుమనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారుమనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. క్లియర్గా చెప్తున్నాడు. ల్యాంప్ స్టాండ్ పోతుంది, సేవకుణ్ణి తీసేస్తాడు. వాక్యం అలాగే ఉంది. ఈ ఒలివ చెట్టు నుండి రావలసిన నూనె సరిగ్గా వచ్చి ఈ దీపములో పోయబడి ఈ ప్రకాశతలో సంగము జరగాలి. ఇదే సంగము 7 దీపాలు. ఈ సంగము ఏ విధంగా అమర్చబడిందంటే, దీపము యేసు, స్తంభము సేవకుడు, నూనె అభిషేకం, లేకపోతే సేవకుని సాక్ష్యం, అగ్ని పరిశుద్ధాత్ముడు, వీరు చేరి ఉండటమే దీపం. ఈ దీపము ఈ క్రమములో ఇప్పుడు ప్రత్యక్షపు గుడారంలో చూస్తే ఈ సువర్ణ దీపం ఉంటుంది. దీని ప్రక్కన సముఖపు రొట్టె ఉంటుంది. 12 అప్పములుంచుంటారు. అవును. ఈ ప్రకాశతలోనే ఈ అప్పాన్ని మీరు భుజించాలి. ఇందులో ఒక పార్ట్ కూడా సరిగా లేకపోతే అది ఫుల్ఫిల్ మీరు అవ్వదు. ఇలా చూడండి, నూనె లేకపోతే ఇది వెలగదు. అని ఉండి నిప్పు లేకపోతే వెలగదు. ఇంకా చెప్పాలంటే టచ్ అవ్వాలి, అనేటింగ్ లేకపోతే అది ప్రయోజనం ఉండకుండా ఉంటుంది. ఇప్పుడు మరి నిప్పు లేకపోతే వెలగదు. సరి. నూనె, నిప్పుంది, దీపముంది, నూనె లేదు, వెలుగదు. సరి. నిప్పుంది, నూనె ఉంది, దీపం లేదు, వెలగదు. ప్రయోజనం లేదు. ఇవన్నీ ఉన్నాయి, స్తంభము లేదు, స్టాండే లేదు. అప్పుడు ఇవన్నీ కూడా ఒక పార్ట్, ఇవన్నీ చేర్చి ఒక పార్ట్. ఈ పార్ట్లో మీరు ఉంటేనే గాని ఈ అప్పాన్ని భుజించగలరు. పరిశుద్ధ స్థలానికి, మహాపరిశుద్ధ స్థలానికి వెళ్ళడానికి. అప్పుడు ఈ అప్పం అనేది ఏంటి? యేసే చెప్తాడు, నేనే ఆహారం, జీవాహారం. ఈ ఆహారాన్ని మీరు తిన్నట్టయితే తెర ద్వారా మీరు లోనికి ప్రవేశించగలరు. మహాపరిశుద్ధ స్థలం, దాని అర్థమేంటంటే హెవెన్. హెవెన్లోకి మీరు వెళ్ళాలంటే ఇక్కడ 12 అప్పాలు ఉన్నాయి. అపోస్తలుల ఉపదేశానికి చిహ్నం. ఇక్కడ సంఘముంది. సంఘములో ఇన్ని ప్రోటోకాల్స్ ఉన్నాయి. ఇన్ని ప్రోటోకాల్స్ చేర్చి ఈ ఉపదేశం ద్వారానే నువ్వు మహాపరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించగలవనేదే ప్రత్యక్షపు గుడారం. ఈ ప్రత్యక్షపు గుడారాన్ని దావీదు లేపివేశాడు. ఇదే గాడ్స్ ప్లాన్లో ఉండింది, ఇదే చెప్పదలిచాడు. ఇదే 2వ చర్చ్. పోయినసారి మనం చూశాం. ఇప్పుడు ఈ ప్రోటోకాల్ని ఫాలో చేయని ఎటువంటి విషయమును మీరు మొదటిగా మాట్లాడినప్పుడు డార్క్నెస్ వస్తుందని అనుకున్నాం కదా. డార్క్నెస్ మాత్రం దాని యొక్క రిజల్ట్ కాదు. మీరు మోస్ట్ హోలీ ప్లేస్కి వెళ్ళలేరు, మహాపరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించలేరే. మరి ఎందు నిమిత్తము మనం యేసుని వెదుకుతున్నాం? ఎండ్ ఆఫ్ ద డే యేసుక్రీస్తుని వెదగడంలో చివరిగా కలిగేది ఏంటి? హెవెన్కి వెళ్ళాలి. నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను. ఆ యొక్క ఇటర్నిటీలోకి మీరు ప్రవేశించలేక ఇంత కష్టపడి ఏంటి ప్రయోజనం? ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? జకర్యా 4లో దేవుడు చెప్తున్నాడు, ఈ నిర్మాణములో ఉన్నది నేను సంతోషంగా చూస్తున్నానంటాడు.
ఎంతో. అప్పుడు ఈ నిర్మాణంలో లేనిది వ్యర్థంగా చూస్తాడు. అందువల్ల ఆయన చెప్తున్నాడు, యెరూషలేమును చూసి కన్నీరు విడుస్తున్నాడు. నిన్ను మరి ఏ విధంగా రెడీ చేసి ఉంచాను? ఈరోజు ఈ నిర్మాణంలోనే క్రొత్త నిబంధన మరి అనేక మంది చెప్తుంటారు. ఓల్డ్ టెస్టిమెంట్ ముగిసింది, ఓల్డ్ టెస్టిమెంట్ అవసరం లేదని చెప్తుంటారు. లేనే లేదు. ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్నటువంటి ఆ యొక్క కీని తీయకుండా న్యూ టెస్టిమెంట్లో ఉన్నటువంటి డోర్ని ఓపెన్ చేయడం కుదరదు. ఇక్కడ ఒక ట్రెషర్ ఉంది, దీనికైనా కీ ఓల్డ్ టెస్టిమెంట్లో ఉంది. ఇది తీసుకెళ్లి అది ఓపెన్ చేస్తే దొరుకుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ఒక విషయాన్ని గమనించి చూడండి. ఇప్పుడు ఒలివ చెట్టు రెడీ అయింది, నియమాలు రెడీగా ఉన్నాయి. దీని ద్వారా సేవకుల ఫలము, వారి ఫలం వస్తుంది. దాని మూలంగా నూనె, అభిషేకం వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయని అనుకుంటున్నారా? ఇది ఉన్నట్టయితే ఒక వెలుతురు ఎలా ఉంటుంది ప్రకాశంగా? ఇది ఉందా అనేటువంటి స్వీయ పరిశీలన చేసుకోవాల్సిందే మన పని. ఈరోజు ఇందులకైనా జడ్జిమెంట్ ఆయన చెప్తున్నాడు, తర్వాత చూద్దాం. అయితే ఈ ప్రోటోకాల్ లోపల, ఈ నిర్మాణము లోపల ఈరోజు ఆత్మీయ జీవితమో సంగమో జరుగుతుందా? నాలో మొదటిగా దీపం వెలుగుతుందా? దీపం ఉందా? దీపం ఉంటే వెలగాలి. అప్పుడు నాలో ఈ వెలుగు నాలో ఉండాలి, నాలో ప్రకాశించాలి. నాలో నూనె ఉండాలి, అభిషేకం ఉండాలి, ఫ్లో అనేటింగ్ ఉండాలి. నేను ఆ దీపస్తంభంగా ఉండాలి. నాలో ఉన్న క్రీస్తు ప్రజలలో ప్రకాశించాలి, రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఎందుకు ఈ దీపము అని అడిగినట్లయితే, నేనిదుంచుకొని ఆ ఆహారాన్ని భుజించాలి. ఈ లైట్ వెలుతురులో కూర్చుని, సాధారణంగా చూడండి, చదివేవారు మంచి లైట్లో చదువుతారు. అవును, అప్పుడే క్లారిటీ. ఇప్పుడు గబాల్న మీకొచ్చి ఒక భోజనానికై కూర్చున్నారు, మీకు ఇదే భోజనమని చెప్పారు. మారుగా మీకు మరొకటి వస్తుంది. ఉదాహరణకు ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు మీరు నాన్ వెజ్ ఆర్డర్ చేశారు, వెజ్ వస్తుంది. మీరేం అడుగుతారు? లేదే, నేను ఇది చెప్పలేదే. వారేం చెప్తారంటే, ఇది నువ్వు ఆర్డర్ చేసుకున్నటువంటి ఫుడ్ వేరే, బట్ ఇది అంతకంటే మంచి ఫుడ్, కాస్ట్లీ ఫుడ్, నేను మీ కొరకు ఇస్తున్నానని చెప్పినప్పుడు వారు చెప్పేటువంటి ఆ వర్డ్స్ ప్యాకేజీలో మీరేమైపోతున్నారు? యాక్సెప్ట్ చేసి మిమ్మల్ని కాంప్రమైజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ దీపము యొక్క కాంతిలో చదవాల్సిన వాక్యమే మనకు పెట్టిన ఆహారం. దీనికి బదులుగా తనేం చేశాడంటే, భయంకరమైన గ్రాండ్ ఫుడ్ పిజ్జా మీద అలా తీసుకొచ్చి అంతా వేసి, నేను వారు చెప్పినటువంటి ప్యాకేజీలో కాంప్రమైజ్ అయిపోయాను. ఊరికినే పరిశుద్ధం విశ్వాసం, యేసు వస్తున్నాడు, సిలువ భరించాలి, శ్రమ అనుభవించాలి, నిత్యజీవం. దానికి బదులుగా యేసు నీవేమడిగినా ఇస్తాడు, పూర్తి లోకాన్ని నీవు పరిపాలించదవు, ఈ భూమి నీకైనది, నీకు దేవుడు అదిస్తాడు, ఇదిస్తాడు. ఎక్కడ అనుభవించకుండా ఎక్కడ అనుభవిస్తావు, నువ్వు 1000 ఏళ్ళు ఆయుష్కాలంతో ఉంటావు. ఇవన్నీ వినడానికి ఎలాగున్నాయి? బాగుంది. ప్యాకేజ్ ఫుడ్డు. దీని అంతము ఏంటి? నా శరీరానికి అవసరమైన ఆహారాన్ని ఆర్డర్ చేసి ఉంచా, నాకదే దేవుడు ఉంచాడు. ఇది నా దేహానికి అవసరం లేని ఆహారం, బట్ చూడటానికి బాగుంది, సూపర్గా ఉంది. ఒకరోజుకు నేను తింటాను, రెండవ రోజు ఇరుక్కుంటాను. నేను తింటూనే ఉన్నాను. ఒకరోజు వచ్చింది జడ్జిమెంట్. ఇందులో జడ్జిమెంటు ఉంది. చదివాం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో మనం చదివాం, ల్యాంప్ స్టాండ్ని తీసేస్తానంటున్నాడు. ఐ విల్ రిమూవ్ యూ. రిమూవ్ యూ అంటే కథ ముగిసింది. లేవు, ఆ ప్లాన్లో నువ్వు లేవు, అందులో నువ్వు లేవనే అర్థం. అది ఆ బేసిక్ వ్యూలోనే నువ్వు లేవంటున్నాడు. సేవకుడు వచ్చి అడుగుతున్నాడు చూడండి చివరిగా దేవునితో, మీ నామమున దయ్యములను వెలగొట్టితిమి గదా, మీ నామమున ప్రవచించాము గదా, పరిగెత్తి చేశానే, మీ నామమున అది చేశాం, ఇది చేశాం, ఆ విధంగా మేమింత గొప్ప చర్చ్ కట్టాం. అయితే దేవుడు చెప్తున్నాడు, నిన్ను నేను ఎరగను. వినడానికే భయంగా ఉంది. ఆ ఓడు ఈ ఓడు ఒకటే ఓడ్, నిన్ను రిమూవ్ చేస్తా, నువ్వు నాకు తెలీదు. నిన్ను ఎవరు ఈ పని చేయమని చెప్పింది? నేను చెప్పింది వేరే. నాకు చాలా ఇష్టమైనటువంటి ఒక విషయం ఏంటంటే, మోషే ఒక గొప్ప ఇంజనీర్, రామ్సేస్ అనే ఊరు కట్టాడని హిస్టరీలో ఉంది. అవునవునవును, రామ్సేస్ అనే ఊరు. అది మాత్రమే కాదు, 7th చాప్టర్ ఆఫ్ యాక్ట్స్లో చెప్తున్నాడు, అపోస్తలుల కార్యం 7వ అధ్యాయంలో, ఐగుప్తీయుల సకల విద్యలందు మాటలయందు ప్రవీణుడై ఉండెను. అవును, హీ వాజ్ ఎ ప్రొఫెషనల్ మాస్టర్. ఇప్పుడు ఆయన దగ్గర ఒక ప్రాజెక్ట్ ఇస్తున్నాడు. ఇచ్చినప్పుడు చెప్తున్నాడు, 1కి 2 సార్లు చెప్తున్నాడు, కొండమీద నీకు కనబరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము, బీ కేర్ఫుల్. నేను నీకు ఏమి చెప్పానో అది మాత్రము చెయ్యి, ఇది మీరి ఏమి చెయ్యొద్దు. ఎక్స్ట్రా నీ ప్లాన్ ఏం వేయదు. ఎందుకంటే నువ్వు ఇంజనీర్ అని తెలుసు. నువ్వు రామ్సేస్కే అంత పెద్ద ఊరు కట్టావంటే నన్ను నువ్వు ఇంకా ప్రేమించేవాడివి. అదే ముఖ్యం. ఇక్కడ సమస్య ఏంటంటే, వీరందరూ దేవుని కొరకై తప్పు చేస్తున్నారు. దేవుని కొరకై వీరు తప్పు చేస్తున్నారు. మోషే దగ్గర మాత్రం
మోషే ఈ మోడల్ చూసుకో, కట్టు అని చెప్తే అది 300 మూరల పొడవు. ఏంటి ప్రభువా, రామ్సేస్కి ఊరు కట్టాను, మీకు లోకాన్నే కడతాను, ఎడారంతటికిని చేర్చి కడతాను చూడండి అనే ఆలోచన ఉంటుంది. పిరమిడ్ కట్టకుండా ఉంటాడా? ఒక పిరమిడ్ కట్టకుండా ఉంటాడా? ఈజీగా కడతాడు. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో చూడు, నేను చెప్పింది నీ నైపుణ్యం తెలివంతా నీ దగ్గర ఉండని, నేను నీకు ఏది చెప్తున్నానో అది మాత్రమే చెయ్యి. మోషేను వదలండి, యేసుక్రీస్తుని చూడండి. ఆయన చెప్తున్నాడు, నా తండ్రి నాకు ఏమి సెలవిచ్చాడో అదే నేను చేస్తున్నాను. అది కాకుండా రాయిపై రాయి జకర్యా చెప్పింది ఆయన చెప్తున్నాడు. ఆయన చక్కగా చెప్తాడు, నా తండ్రి చిత్తాన్ని జరిగించటమే నాకు ఆహారం. ముగిసింది. ఎందుకు యేసుక్రీస్తుకు తెలియని విషయమా? యేసయ్య ఆయన చెప్తున్నాడు, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుమో, అయినను నా ఇష్ట ప్రకారం కాదు. యేసుక్రీస్తు దిగితే ఏమవుతుందో తెలుసండి? మీరు టోటల్ బైబిల్ని చదివి చూడండి. పాత నిబంధన, కొత్త నిబంధన రెండిట్లోనూ ఒకరి కోపమును గూర్చి బైబిల్ భయపడుతుంది. బైబిలే భయపడుతుంది. కీర్తనలో 2, ప్రకటన 6 ఈ రెండిట్లోనూ చదివి చూడండి. యేసుక్రీస్తు కోపానికి భయపడతారు అందరూ. 2వ కీర్తన చెప్తుంది, కుమారుడు కోపగించకుండా త్రోవలో మీరు నశించకుండునట్లు మీరు త్వరగా ఆయనను ముద్దు పెట్టుకొనుడి అని ఉంటుంది. ప్రకటన 6:16లో ఉంటుంది, సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుము. తండ్రి కోపమును గురించి మాట్లాడలేదు, యేసుక్రీస్తు కోపమును గురించి మాట్లాడుతున్నారు. దగ్గరకు వెళ్ళలేరు. మీరు సాధారణంగా ఇది చూడండి, ఆ దేవాలయంలో ఒక సింగిల్ పర్సన్గా దిగి కొరడాతో కొట్టాడా? ఎవరైనా దగ్గరకు వచ్చారా? క్వశ్చన్ చేశారా? అలాగైతే ఆయన వెళ్ళిన వేగంలో వారు ఏం చేశారు? భయపడ్డారు అందరూ. పవర్లో ఏం అథారిటీ? అదే జీసస్ క్రైస్ట్. వీరందరూ కూర్చుని ఆడుతున్నారు క్రైస్టుతో. ఓ, దేవుని కొరకై మేము అలా చేస్తాం, ఇలా చేస్తాం. అది మనం ప్రేమస్వరూపి దీర్ఘశాంతుడు అలా అని ఒక కాన్సెప్ట్ ఉంది, బట్ మనం మిస్యూజ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. తండ్రి ప్రేమగలవాడని ఆయన ఉంచుకున్న ఆ ముఖ్యమైన విషయాన్ని పడవేసి పగలగొడితే ఆయన కోపం రాదా? నా తండ్రి దీర్ఘశాంతం గలవాడే. ఇంకొకటి అందువల్ల ఆయన చెప్పాడు, నేను దీర్ఘశాంతుడనే, అదే సమయంలో నీతిగల న్యాయాధిపతిగా ఉన్నాను. వీరు తండ్రిని ఒక యాంగిల్లో మాత్రమే చూశారు. ఇంకొక యాంగిల్ తెలుసు, వసతి కొరకు యూజ్ చేస్తున్నారు వీరు. వచ్చేప్పుడు న్యాయం తీర్చడానికే కదా వస్తున్నాడు, జడ్జిమెంట్ డే కదా. అప్పుడు ఈరోజు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఫస్ట్ నేను ఏం చెక్ చేయవలసి ఉంది? నేను స్తంభముగా ఉన్నానా లేక రిమూవ్ చేశాడా? అసలు నేను అనేక మంది యొక్క మినిస్ట్రీలో వారు లేరు యాక్చువల్గా. ఇలా చెప్తున్నానని తప్పుగా తీసుకోవద్దండి, అయినా మినిస్ట్రీ చేస్తుంటారు. ఉదాహరణకు మీకు చెప్తున్నాను, సౌలు ఉన్నాడు కదండి. అవును. సౌలును రాజుగా నిరాకరించడానికి 2వ సంవత్సరంలో త్రోసివేసినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ఆయన 2వ సంవత్సరం రాజ్యభారం సాగించిన 2వ సంవత్సరం ఈ బలి చెల్లించాల్సిన సమస్య ఏర్పడింది. ఆ సమయంలో చెప్పింది చేయలేదు. ఆ స్థలంలో సమూయేలు సౌలుతో చెప్తాడు, నీవు ఇశ్రాయేలు మీద రాజు కాకుండానట్లు ఆయన త్రోసివేశాడు, నీ స్థానములో తన హృదయానుసారుడైన వ్యక్తిని దేవుడు ఆజ్ఞాపించాడు, అక్కడే ముగించాడు. కాని తర్వాత 38 సంవత్సరాలు సౌలు రాజుగా ఉండాడు. కంటిన్యూ చేస్తున్నాడు. బట్ దేవుని దృష్టిలో తనేం కాడు, రాజు కాడు. ఇదే ఈరోజు అనేకుల జీవితాల్లో జరుగుతూ ఉంది. వీరు ఎక్కడ దేవుని వదిలి వెళ్లారో అక్కడే దేవుడు వీరిని త్రోసివేసి, ఇప్పుడు సౌలుకు బదులుగా ఎందుకు తన 38 సంవత్సరాలు ఉండాడంటే అతనికి ఒక ఆల్టర్నేటివ్ని తయారు చేస్తున్నాడు, రెడీ చేస్తున్నాడు. ఆ ఆల్టర్నేటివ్ తయారు చేసేంతవరకు మీరిటువంటివి గమనించే ఉంటారు. మిగతా 30 సంవత్సరాలు సౌలొచ్చి రాజుగా కూర్చుని ఉన్నాడు. ఎందుకంటే దావీదు వచ్చేంతవరకు ఇశ్రాయేల్ని చూడటానికి. కాని దేవుని దృష్టిలో ఇతనేం కాడు, నో పవర్. అక్కడైనా మారు మనస్సుంది. అంటే ఆ 38 సంవత్సరాల్లో ఒక ఛాన్స్ ఉందని రెడీ చేయడానికి 38 సంవత్సరాలు. ఒక ప్రక్క దావీదును రెడీ చేయడానికి, ఒక ప్రక్కన క్షమాపణ అడగట. ఒకవేళ క్షమాపణ అడుగుంటే అడగలేదే, అవును తప్పే అధికం చేస్తున్నాడు కదా. అవును, చాలా మోసమైపోయింది. ఏ స్థాయికి వెళ్తుందంటే చాలా వరకు తాను తరిమి వేసిన ఆ సోదెగండ్రను మరలా సౌలు సంధిస్తున్నాడు. ఆ స్టేజ్కి వెళ్తుంది, ఎక్స్ట్రీమ్ స్టేజ్. కార్యాన్ని చేయకూడదని తను తలపెట్టాడో దానినే చేస్తున్నాడు. ఈనాటికిని అనేకుల యొక్క మినిస్ట్రీలో ఇక్కడే మిస్టేక్ జరుగుతూ ఉంది. స్టిల్ స్టాండ్ ఉందా అక్కడ? ఆ స్టాండ్ ఉన్న ఆ అనైటింగ్ ఫ్లో ఉండవది. ఆ ల్యాంప్ ఉందా మీ మీద? మీ ల్యాంప్ ఉందా? ల్యాంప్ అంటే ఒట్టి ల్యాంప్ కాదు, అందులో ఆయిల్ ఉండాలి, ఫైరు ఉండాలి. రెండున్నాయా? ఆ యొక్క బుద్ధి కలిగిన బుద్ధి లేని కన్యకలను మనం చూసాం. వారి దగ్గర స్తంభము స్టాండ్ ఉండింది,
అలాగే ల్యాంప్ ఉండింది, ఆయిల్ లేదు, అది వారికి తెలియలేదు. తెలియలేదు. ఒకరు నూనెతో వెళ్లారు, మరొకరు నూనె లేకుండా వెళ్లారు. వస్తే వస్తే చూద్దాం చూద్దాం. అనుకున్నాం. ఇప్పుడు ఉన్నది పర్వాలేదు, ఈ లోపల దేవుడు వచ్చేస్తాడు. దేవుడు చెప్తున్నాడు, ఆయిల్ ఉందా? సాధారణంగా చెప్తుంటారు చూసారా, మ్మ్. బండి తీసేప్పుడు ఫస్ట్, డైలీ బండి తీసేప్పుడు మనం చెక్ చేయవలసిన కొన్ని విషయాలు చెప్తుంటారు. బేసిక్ ఒకటి, బండిలో గాలి ఉందా? అదేలాగా బండిలో ఫ్యూయల్ ఉందా? ఫ్యూయల్ ఉందా చూడాలి. ఈరోజు ఆయిల్ ఉందా? లేదు. మూడవది, ఆయిల్ కూడా ఉందండి. కొందరిని చూసినట్లయితే ప్రాక్టీసులో ఆత్మలో నింపబడతారు, వారు క్యాషువల్గా అలాగుంటారు. బట్ ఫైర్ ఉందా వారిలో? ఎంతమంది వెట్టలేకుండా ఉన్నారు? దావీదు రాజుగా ఉన్నాడు, మొదటి రాజులు 1లో. అయితే వాక్యం చెప్తుంది, వెట్ట లేకుండా ఉండాడు. మ్మ్. నేనున్నా, నాలో వేడిమి లేదు, ఏం చేయాలి? మ్మ్. మీరు నైట్ ఇంటికి వెళ్తున్నారు భోంచేయడానికి. వెళ్ళిన వెంటనే నేరుగా ఫ్రిడ్జ్లోంచి రసం బయటపెట్టారు, తింటారా? తినం. హీట్ చేయాలి. హీట్ చేసి ఇవ్వమని చెప్తాం. రసం తినడానికి నేను రెడీ. రెడీ. అయితే వేడి చేసి ఇవ్వండి. అసలు అలా తినలేము. కుదరదు కదా. ఇంట్లో ఉన్నవాళ్ళు చెప్తున్నారు, మీరు లేటుగా వచ్చారు, లేక వేడిగుండేది, అలాగే తినండి, ఏం కాదు, అవుతుందా? తర్వాత మనం ఏం చేస్తాం? సరిక బదులు భోజనమే వద్దు, లేచి వెళ్తూ ఉంటాం. మ్మ్. వేరే చూసుకుంటా నేను. ఈరోజు అనేక మంది దగ్గర దీపం ఉంది, ఓకేనండి, అయితే ఫైర్ అర్థమైంది. ఉందా అని తెలియలేదు. ఇన్ని ఉంటే మాత్రమే గాని గాడ్ ఆ చర్చ్ని చూసి చెప్తున్నాడట, వాక్యం చెప్తుంది, మ్మ్. సంతోషముతో నేను చూస్తున్నాను. వర్సెస్ 10లో ఉంది, వర్సెస్ 10. సంతోషంగా చూస్తున్నాయి నా 7 నేత్రములను. ఈరోజు మన మినిస్ట్రీ ఏదైనా, ఇప్పుడు మనం ఇది చేస్తున్నాం కదండి, అవును. ఈ ప్రోగ్రాం చేస్తున్నాం కదండి, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ మినిస్ట్రీ. అవును. అవునా? అవును. ఈ మినిస్ట్రీని హెవెన్ ఎలా చూస్తుంది? ఇప్పుడు అశ్విన్ పేరు ప్రస్తావనకో, జగన్ యొక్క పేరు ప్రస్తావనకో ఈ యొక్క ప్రోగ్రాం చేస్తున్నట్లయితే హెవెన్ సంతోషంగా చూడదు, మ్మ్. దిగులుగా చూస్తుంది. చూస్తుంది. ఈ ప్రోగ్రాం ఇంతగా నడిపించడం కుదరదు, ఒక లిమిట్లో కనపడకుండా బోర్ అవుతుంది. ఎందుకు దేవుడు ఇంకా ఇది చేస్తూనే ఉన్నాడు అనేటప్పుడు, ఇది పరిపూర్ణంగా ఆయననే దృష్టించి వెళుతూ ఉండాలి, ఆయనే మహిమపరచబడాలి, ఆయనే కనబడాలి. అదే దేవుడు ఇష్టపడుతున్నాడు. సో ఈరోజు మనం ఇది ఒక చిన్న ఈ 4th చాప్టర్ని చూస్తున్నప్పుడు ఒక చిన్న స్వీయ పరిశోధన చేసుకుని చూడాలి. నేను ఇంకా దేవుని యొక్క ఆలయంలో స్టాండ్గా ఉన్నానా? ఇంకా స్టిల్ ఇన్ మినిస్ట్రీ? దేవుడు నాకిచ్చిన పిలుపులో నేను ఇంకా ఉన్నానా, లేక దేవుడు తిరస్కరించాడా? త్రోయడమంటే పట్టుకుని త్రోయడు, నేను కూర్చునుంటా, బట్ నా అథారిటీ తీసేసుంటాడు. ఇంకా నా అథారిటీ నా దగ్గరుందా? రెండవది, అథారిటీ ఉన్న నా అభిషేకం నా మీద ఉందా? మ్మ్. ఆయిల్ ఉంది, బట్ ఫైర్గా ఉన్నానా? అనేక మంది అభిషేకంతో ఫైర్ లేకుండా అలా కూర్చుని ఉన్నారు, ఫైర్గా ఉన్నానా? ఇవన్నీ కూడా చేర్చి ఉంటే దేవుడు నన్ను సంతోషంగా చూస్తాడు. ఇదే 4వ అధ్యాయం. సో 4th చాప్టర్ జకర్యా వచ్చి ఆత్మీయ జీవితానికి అభివృద్ధికి ఒక టర్నింగ్ పాయింట్గా నేను ముఖ్యంగా చూస్తున్నాను. ఎంతగా ఉన్నది అంటే, ఈ 4th చాప్టర్ మాత్రం మనం ఫాలో చేసి ఆ జ్యూస్ను మనం తీసామంటే అనేటి మాత్రమే కాదు, మరో సంతతికి మనం రోల్ మోడల్గా ఉండొచ్చు. సో ఆ రోల్ మోడల్గా నేను చూస్తున్నాను. మనం అలా లేకపోతే తర్వాత సంతతిని మనం తప్పైన ఒక వార్నింగ్తో కలిసిన విషయంగా నేను దాన్ని అవును, చూస్తున్నాను. అందులో ఓలివ పండు ఉంటేనే ఆయిల్ వస్తుంది, అవును. ఫలమివ్వని చెట్టయితే అవును, నరకబడి అగ్నిలో వేయబడుతుందంటాడు. ఖచ్చితంగా. అదొక జడ్జిమెంట్. అవును, దీన్ని మనం ఒక విషయంగా తీసుకోవాలన్నది ఒక విషయం. మన ప్రేక్షకులకు స్పష్టంగా చెప్తున్నాను, మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అన్న విషయం స్పష్టమైంది. ప్రతి ఒక్కరికి ఒక కాలింగ్, ఇది మీ కాలింగు, ఇది నా కాలింగు. ఈచ్ అండ్ ఎవ్రీబడి హ్యావ్ దేర్ కాలింగ్ ఉంటుంది. ఆ కాలింగ్లో చివరి వరకు ఆ పిలుపులో నిలిచి Faithfully గా ఉండడానికి చేయాలి. గాడ్ చిత్తమేంటో కనుగొని చేయాలి. కరెక్ట్. నా యొక్క పిలుపులో లేక నా యొక్క ఈ ప్రభు ఇచ్చినటువంటి పనిలో నా ఇష్ట ప్రకారంగా చేస్తే నేను నిలిచి ఉండలేను. అవును, దేవుని కోసం చేస్తున్నామని మనం మోసపోకూడదు. ఎగ్జాక్ట్లీ, దేవుని కోసం చేస్తున్నామని తప్పు చేయకూడదు. మ్మ్. ఆయన చెప్పింది ఆయన చేస్తే చెప్పింది చిన్న విషయంగా ఉండొచ్చు. ఇప్పుడు ఈ టంబ్లర్ యొక్క పని ఈ నీళ్ల కోసమే. ఈ టంబ్లర్ ఏమనుకోకూడదు, ఆ రోజు చూశాను పెద్ద బకెటు, దానికి అన్ని నీళ్లు పడుతున్నారు, నేను అంతగా నింపబడాలంటే వేస్ట్ వేస్ట్ అవుతుంది. అయిపోతుంది. దాని పర్పస్ డిఫికల్ట్ అవుతుంది. వేస్ట్, చుట్టున్న చోట నీళ్లు మాయమైపోతుంది. సో ఒక్కొక్కరు, నేను ఒక చిన్న టంబ్లర్, పర్వాలేదు చిన్న టంబ్లర్గా ఉండిపోతాను, ఇప్పుడేంటి, నాకు ఇచ్చిన పని అది చేస్తాను. భూమిలోనే చిన్న పని, పరలోకంలో అందరికీ సమాంతరం. అక్కడ వెల్కమ్ చేసి మనల్ని ఆనర్ చేస్తాడు. ఈ యొక్క ఆలోచన నాకు వస్తేనే నేను జడ్జిమెంట్లో తప్పించుకుంటా.
చాలా సంతోషం బ్రదర్ జగన్. ఈ ఎపిసోడ్లో చాలా రహస్యాలు మనం చూసాం. ఇంకా మన జీవితానికి కావలసిన ఫౌండేషన్ని, ఆత్మీయ జీవితానికి అభివృద్ధి కోసం ఫౌండేషన్ ఇందులో ఉంది. సో ప్రేక్షకులకు చిట్టచివరిగా నేను చెప్తున్నది, జకరియా గ్రంథం తిరిగి చదవండి. ఈ 4th చాప్టర్ మాత్రమే కాకుండా తరచుగా చెప్తూ ఉన్నాడు. ఈ వాక్యంగా చదువుకుంటూ వెళ్ళిపోకుండా అవును. కొంత ధ్యానిస్తే ధ్యానించండి. చాలా సంతోషం. మరో కార్యక్రమం కోసం వెయిట్ చేస్తున్నాను. మరో రహస్యం, మరో ఉపమానం మనం చూద్దాం. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు సంతోషం. వందనాలు. ఉపమానములు రహస్యములు అని ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించినందుకు వందనాలు. ఈ కార్యక్రమం మూలంగా దేవుని రాజ్య రహస్యములను ఎరిగి ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని పలువురికి తెలియజేయండి.